అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానొల్లా. మీ కొరకు ఇయాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. కోడలకు బుద్ధి చెప్పి అత్తట పోయినట్టు ఫిరాయింపుల చట్టం తెచ్చి అసలు ఫిరాయింపులే చేసుకోవద్దని మందికి సుద్దులు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళను వాళ్ళ పార్టీలకు గుంజుతున్నది. పోయేటోళ్ళు కూడా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి నిస్సిగ్గుగా ఇంకో పార్టీలకు రాజీనామా చేయకుండానే పోతారు. అట్లా బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను ఆ కుర్చీలకి వెళ్ళి దింపేందుకు బీఆర్ఎస్ వాళ్ళు గట్టి సమరమే చేస్తారు. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను ఆ పదవిలోకి వెళ్ళి దించేందుకు న్యాయ పోరాటానికి సిద్ధమైంది బీఆర్ఎస్. ఢిల్లీలో ఇప్పటికే సుప్రీంకోర్టులో వాదించే పెద్ద పెద్ద వకీళ్లను కలిసింది. నెల రోజుల్లోపట్నే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునేటట్టు సుప్రీంకోర్టు తలుపు తడుతుండ్రు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు వాళ్ళు స్పీకర్ సార్కు నోటీసులు కూడా ఇచ్చిర్రు. వాళ్ళ సంగతేందో చూడురి స్పీకర్ సార్ అని. ఇక ఇది అట్లుండగానే ఇంకో దిక్కు సుప్రీంకోర్టు నుంచి ఎమ్మెల్యేల మీద న్యాయ పోరాటం చేస్తుర్రు. దానం నాగేందరు, పోచారం శ్రీనివాసు, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, కాళ యాదయ్య, బర్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, సంజీవ్ కుమార్ వంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిండ్రు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద కోర్టాల సభ్యత్వాన్ని రద్దు చేస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పేటట్టు లేవని అంటారు. ఇదంతా కూడా 6 నెలలు ఏడాది లోపట్నే అవుతాయని అంటారు. మరి చూడాలే ఏమవుతుందో. అవులా అచ్చన్న, నీకు రుణమాఫీ అయిందా అనే? అవునే సమ్మక్క, నీకు రుణమాఫీ మొత్తం వచ్చిందా? ఏడనే బ్యాంకోళ్ళు 4 రోజుల సంధి తిప్పుకుంటాళ్ళు. వచ్చింది చెప్తలేరు, నాంది చెప్తలేరు, ఉల్టా మనల్నే పైసలు ఇవ్వమంటారు. ఏ ఊర్లకు పోయినా రైతులు గిట్లనే మాట్లాడుకుంటుర్రు. సర్కారేమో రుణమాఫీ అందరికని చెప్పి కొందరికే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. ఇక రుణమాఫీ రానోళ్ళు ఎవరన్నా ఉంటే అలా గోసలు తీర్చేందుకు బీఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. పొంగనాల పోసేటికి 3 ఏళ్ళు 36 దొడ్లు అన్నట్టున్నాయి సర్కారు మాటలు అని చెప్పేసి మండిపడుతుర్రట ఊర్లపంటి రైతన్నలు. రుణమాఫీ అని చెప్పి కొర్రీలు పెట్టి సగం మందికి ఎత్తగొట్టే ఇగురం చేసింది. ఇట్లా లోన్లు మాఫీ కానోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే బీఆర్ఎస్ తరపున అసరైతమని టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఆ నెంబర్ ఏంటంటే 834748522619 అనే నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్య చెప్పుకుంటే రుణమాఫీ ఎందుకు కాలేదు అరుచుకొని వచ్చేటట్టు చేస్తారట పార్టీ తరపున. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారి ఈ ముచ్చట చెప్పుకొచ్చిండి. ఇవాళ 1,00,00,000 లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి కనుక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు, వాట్సాప్ నంబర్ ఇది. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడు 2 అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ప్రతిరోజు 2 అందుబాటులో ఉంటారు, రౌండ్ ది క్లాక్ ఉంటారు. మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు, ఏ బ్యాంకు, ఏ ఊరు, సర్వే నెంబరు, పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి. పెట్టడంతో పాటు మీ రిమార్క్స్ రాయండి. అక్కడ రాలేదా, ఎందుకు రాలేదు, వాళ్ళు ఏమన్నారు, ఈ వివరాలు తెలపండి. ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం, చర్చకు పెడతాం. యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం. ప్రత్యక్షంగా ఇక మాటలు అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం. రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడదాం. అయితే ఈ సర్కార్ రుణమాఫీ ఇయ్యొద్దన్నట్టే కొర్రీలు పెట్టి రైతుల కడుపు కొట్టిందని అంటారు. మా ఏలుబడి ఉన్నప్పుడు 39 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటికి ఆ సంఖ్య 45 లక్షలు అయింది. కానీ ఈ సర్కారోళ్ళు మాత్రం రుణమాఫీ చేసింది ఉత్త 16 లక్షల మంది రైతులకే. మరి కడమ రైతుల రుణమాఫీ సంగతి ఏంది? అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకన్న కూడా మా నియోజకవర్గంలో రైతుల్లా కొందరికి రుణమాఫీ కాలేదు. 632 మంది లోన్లు తీసుకుంటే ఉత్త 14 మందికి మాఫీ అయింది. కడమోళ్ళకి గానే లేదని అనబట్టిండు. కానీ సర్కారేమో అందరికి వచ్చింది, మాఫీ కానోళ్ళు లేరన్నట్టు పొంకనాలు కొడుతుంది. మరి బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన నెంబర్కు ఫోన్ చేసి మీ రుణమాఫీ గోసలు చెప్పుకోండి. బ్యాగులు గీగులు చదువుకొని పెట్టుబడులు తెచ్చేదందుకు పెద్ద టీంనే ఎంబడేసుకొని అమెరికా పోయిండు కదా సీఎం సారు. ఇక ఆడ సార్ను ఆకట్టుకునే స్పీచ్లు చూసి హైదరాబాద్ దేశాన్ని చైనా దేశం కంటే నెంబర్ 1 చేసి అమెరికాను దాటేస్తా అనే మాటలు చూసి అక్కడ తెలుగోళ్ళు సారు విజన్కు అవాక్కయ్యర్రట. వాటి విజన్ అనుకుంటా తెలుగులో గలగల మాట్లాడుతుంటే తెల్లోళ్ళైతే తెగ మురిసిర్రట. సారు తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని అమెరికా పోయిండు కదా. మన తెలంగాణలో కంపెనీలు పెడితే చైనాను అమెరికాను మించిన దేశం లెక్క అవుతుంది, అన్నిటికీ హబ్ అవుతుందని సారు తెలుగులో చెప్తుంటే అక్కడున్న తెలుగోళ్ళు తెల్లోళ్ళు తెగ సంబురపడ్డారట.
సీఎం సార్ విజన్ చూసి వాటే విజనరీ మ్యాన్ అనుకుంటా తెగ ఒగిడిర్రట. సార్ తెలుగులో మాట్లాడుతుంటే అబ్బా ఎంత ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతుండు, అసలు ఈయన ఏమంటుండు అని ట్రాన్స్లేషన్ చేసుకొని మరీ ఇన్నరట తెల్లోళ్ళు అయితే. నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహేంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పించే అందరూ ఇక సీఎం సార్ అభిమానులైతే నువ్వు అమెరికాలో ప్రెసిడెంట్ గా పోటీ చేసినా గెలుస్తావన్నా, మా ఇంట్లో పెరుగులేదు మా రేవంత్ అన్నకు తిరుగులేదు అనుకుంటా నినాదాలు చేసుకుంటా అన్న ఆకాశానికి ఎత్తిర్రట. ఇంగ్లీష్ లో మాట్లాడితే తెల్లోళ్లకు అన్కంఫర్టబుల్ ఉన్నదని తెలుగులోనే మాట్లాడి విశేషంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాడు సారు. ఇక అబ్బా ఈయన మాటలకు 1,00,000 కోట్లు కాదు 20 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసినా తప్పు లేదని ఉప్పొంగిపోయిర్రట. కొందరైతే చెక్కు బుక్కులున్నా చేతుల పెన్ లేదని ఆగిపోయిర్రట. ఇంకొందరు అమెరికాల కంపెనీలు మూసి రేవంత్ సార్ ఎంబడే విమానం ఎక్కి ఇండియాకి వద్దామని చూస్తుర్రట. అగో అంత నచ్చినాయట సారు మాటలు వాళ్ళకు. అక్కడ సీఎం సార్ క్రేజ్ చూసి అమెరికాలో జుట్లు వీక్కుర్రట. చూసిండ్రా మన సీఎం సార్ అమెరికాలో ఎట్లా రఫాడిస్తున్నాడో అని సార్ ఫ్యాన్స్ కూడా స్టేటస్లు పెట్టి తెగ ఖుష్ అవుతుర్రట. వడ్డించేటోడు మనోడైతే మందిలో ఏడ కూర్చున్నా మూలుగా బొక్కలకు డోకా లేదని ఉత్తగనే అన్నారా. ఈ కాంగ్రెస్ లీడర్ల సొంటల మాటలు చూసే అన్నారు. ఓట్లేసింది పబ్లిక్, కానీ పథకాలు ఫస్ట్ ఇచ్చేది మాత్రం కాంగ్రెస్ వాళ్ళకేనట. మందుల సప్పట్లు కొట్టించుకుంటా ఎట్లా చెప్తుండో చూడుండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ గారు. తుంగతుర్తి ఎమ్మెల్యే ఉష్కెను సహజ వనరులను కాపాడుతున్న ప్రజానాయకుడు గౌరవ మందుల సామేల్ అన్న గారు మందులేమో ముచ్చట చెప్తాండో ఈనుండ్రి. నికారమైన పేదల వరకున్నా మీరందరూ కనుక ఊళ్ళో పెద్దలు కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికైనా అడుగు చెప్తారే ఆగనట అదట సంగతి. 3,500 ఇండ్లు వస్తే అందులో ఇండ్లన్నీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తాడట. అట ఇంకా మిగులుతనే కడిమోళ్ళకి ఇస్తారట. మరి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్లెత్తనే అన్నగారు ఎమ్మెల్యే గారు అయిండ్రా అని అక్కడోళ్ళు మండిపడుతుర్రట. న్యాయంగా అర్హులైన పేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకి ఇస్తామని బహిరంగంగా చెప్తుండంటే కాంగ్రెస్ ఏలుబడిలా బీదలకు ఇచ్చే ఇలువ ఏ పాటిదో తెలుస్తుంది అని గుస్సా అవుతాన్రు. కడుమోళ్ళు మనుషులు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలే మనుషులు. వాళ్ళదే ఆకిలి, వేరేటోళ్ళది కాదన్నట్టు. ప్రజాపాలన అంటే ప్రజలను పట్టించుకొని పాలన అని మీ ఆలోచనను జనం అర్థం చేసుకోలేకపోయినరన్నా. గిదే మాట ఓట్లకు ముందు చెప్తే మంచిగుండు అని గుర్రు గర్రుమంటున్నారట తుంగతుర్తి జనం. ఇగో ఇవ్వాల ఇలాంటి సాంసిదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మలసప్పుడు ఇసండి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరు ఏక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్థి.